చూసిరా అన్నలు అక్కలు ఎంత పెద్ద పెద్ద మాటలు అంటుంది మా అక్క. నిజం చెప్పుర్రి, నన్ను వంట మంచిగా చేయలేదా? గంత నన్ను ఎవ్వరు వంట ఏనిత్తలేరు మా ఇంట్లో. నా గురించేమో అమూల్యమైన మాటలు చెప్తారట. చెప్పబ్బా. నిన్న వంటలు చేస్తేనే చచ్చిపోయారు. ఇలా చేస్తే ఇక ఆయనతో చచ్చిపోతారని నేను చెప్తానని చెప్తున్నా. అరే ఏంట్రా ఇది? పోయి కాడికి పోయే అదృష్టం లేకపోయినా దూరం ఉండి అయినా సజెషన్స్ ఇస్తా అనుకుంటున్నా మా అక్కకు. ఇలా ఏంది నేను కనబడుతున్నా అనుకుంటురా? అయితే మా చెల్లె చేసిన వంటలకు డాక్టర్ దగ్గరనే పైసలు నడిచినాయి. ఇక తల్లి నీ వంటద్దు ఏమద్దని నేను చెప్తాను, నేను కూర్చున్నా. అయితే ఇలా విషయం ఏంటంటే బొంది వస్తా అనుకుంటున్నా. నా బిడ్డలు ఊకే దుకాణంలో తింటుర్రు అని ఇలా చేస్తా. ఎట్లుంటో చూడాలి. మా చెల్లె చేసిన వంట కన్నా నాదైతే మంచిగా ఉంటుంది. అది మీకు కూడా తెలుసు, నాకు తెలుసు. దాని వంటలకు అయితే నాకు చచ్చిపోయినా. ప్రేమలో కూడా కనవాలి, అందుకే ఇలా కనబడుతున్నా. నేను అంటున్నా కదా ఇన్ని రోజులు. ఇప్పుడు నేను ముందరికి వచ్చి అది ఎనుక్కున్నది. కుజి వంట లేదు దాని వంటకు. ఏ వంటరో అని కామెంట్లు అయితే మంచిగా వేసిర్రు. అది ఇంకొక దానికైతే అందరికి థ్యాంక్స్. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎనుకున్నది ఏం మాట్లాడతలేదు. నిన్న మొన్న నేను దాన్ని అన్నా కదా, ఇది రుచి చూసినాక చెప్తా అన్నట్టు. ఎట్లనే మంచిగా ఉంటుందని నాకు తెలుసు, అందుకే నన్ను ఏమన్నది. చూడు ఎట్లా చెప్తానో చూసినాక మళ్ళీ నాకు కామెంట్లు వేయరు. ఇన్ని రోజులు చెల్లెకి వేసిరు కాబట్టి ఇప్పుడు నాకు వేయరు. చూసిరా అన్నలు అక్కలు ఎంత పెద్ద పెద్ద మాటలు అంటుంది మా అక్క. నిజం చెప్పుర్రి, నన్ను వంట మంచిగా చేయలేదా? గంత మంచిగా పద్ధతిగా చీర కట్టుకొని మంచిగా సౌరం పెట్టుకొని ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ పెట్టుకొని గంత మంచిగా రెడీ అయ్యి గంత కష్టపడి ఆ పొయ్యిలో మంట రాకపోయినా ఉఫ్ఫు 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 అనుకుంటా గంట సేపు ఊది మరి కింద మీద వాడి గంట 2 గంటలకు ఎగ్ రైస్ వేసి పెట్టిన పిల్లలకి. ఇంత పాపం ఇంత అడుగు ఉంటుంది. మాకు ఇప్పుడు ఏమంటుంది కేమర్లా? వంటలు చేసే నేను చేస్తా, నేను ఆగేదే లేదు, నేను తగ్గేదే లేదు, నా ప్రయత్నాన్ని ఆపేదే లేదు. ఎవరు ఏమనుకున్నా ఈ కాలం మారిపోయిన ఈ దునియా మొత్తం కింది మీద అయినా గానీ నా వంటను మాత్రం ఆప అన్నలు అక్కలు. మీకోసం నేర్చుకుంటా, మీ పేరు నిలబెడతా. నేనున్నా. మాటలు కలిపి అక్క నేనే చేస్తానన్నది. కందని పానం హుషారలేదు, లేకపోతే ఈ ప్రయోగం కూడా చెల్లెదే చేసేది. ఇది అల్కానే ఉంటది. ఇది చేసిన మానర్స్ గాని ఇది చేయదట. అద్దాక ఇక చచ్చిపోతున్న వంటలకు మీరు అద్దారు అన్నది. అయ్యే కానీ దాని చేదుగుణం ఏంటంటే అన్నది మొన్న తలకాయ బొక్కలు వండింది కదా, అండితే మాడి పేరు కూడా కూర టేస్ట్ వచ్చింది. ఈ ఎగ్ రైస్ అని నేను తిన్నా. నేను పనికేనా కాబట్టి నేను తిన్నా. బిడ్డలు తిన్నారు, మంచిగా ఉంది మమ్మీ మంచిగా చేసింది అన్నది. పోయి కాడికి పోయే అదృష్టం లేకపోయినా దూరం ఉండి అయినా సజెషన్స్ ఇస్తా అనుకుంటున్నా మా అక్కకు. అయితే ఇలా మేము బొంది కొట్టుడు కాక బొంది అనేది మనకు లడ్డూలకు కూడా పనిచేస్తుంది కదా, లడ్డూలకు కూడా పనిచేస్తుంది. అయితే నేనేం చేశానంటే మన సూపర్ మార్కెట్ కి రోజు ఇక అన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నా. అంటే మనం వంటలు చేస్తున్నాం కదా, మొత్తం ఇక వేరే ఉండాలి, పెద్ద పెద్ద వంటకాలు చేయడానికి. నిజం అసలు మా ఇంట్లో మొత్తం ఇట్లా వెలిగిపోతుంది. అసలు ఏ పూజ చేయకపోయినా ఏదో పూజ చేసినట్టు, ఏ దేవుడు రాకపోయినా ఏదో దేవుడు వస్తున్నట్టు మొత్తం వేరే అయిపోయింది. ఏం చేద్దాం, అట్లుంటది. అంటే నాలాంటోళ్ళు పనులు చేస్తే. కానీ ఒక్కసారికి మా అక్కకి ఇచ్చేసిన, నాకు శాతం అయితే లేదు ఇక చేసి ఇలా బొంది కొడుతుంది. ఏం చేస్తావు అంటే లడ్డూలు చేస్తావు? లడ్డూలు చేయగానే మిక్సర్ చేస్తా అంటే బాగా చేస్తా నేను. కార అంటారా? కార పోసుకొని తెల్లగాలు పోసుకొని మగపిల్లలు ఆకుంటా బుక్కుతారు, మంచిగా ఉంటది కదా. అంటే వరకు ఎక్కువ కళ్ళు బిల్లు అద్దుగాని థమ్స్అప్ రోజు తెచ్చి అంటే ఎందుకు అక్క నీర తాగుతారు కదా ఆడోళ్ళు, తెల్లగాళ్ళు నీర తాగుతారు. ఎందుకంటే కడుపులో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా, ప్రెగ్నెన్సీ పీపుల్స్ అయినా ఎవరైనా పిగ్మెంటేషన్ ఇట్లున్న వాళ్ళు కూడా రాళ్ళు వచ్చిన అట్లా తాగుతారట. అంటే నీర తాగితే మంచిది. అంటే మనకి ఎవరు క్షేమం అనుకోవద్దు, పీరియడ్స్ లో కూడా కొంచెం హీట్ అనేది ఉండదు అని చెప్తారు. కలుపుడు అయిన తర్వాత నూనె వేడి చేసి కొంచెం పింపుల్స్ వస్తున్నాయి మెడిసిన్ కాదు థమ్స్అప్ లో కట్టుకుంది. ఇలా చిరాట్టుకోలేదు, ఓపిక లేదు. తక్కనైతే స్టార్ట్ చేస్తుంది. నూనె పోసినావా? నూనె పోసి ఆ నూనె కాగినాక అట్లా పోసుడా? అదే ఇది ఏమంటారు గిగ్గ దీన్ని అట్లానే దాన్ని ఏమంటారు? దీన్ని కార అంటారు. కాదే అదేంది దాన్ని కంచుడు జల్లెడ జల్లెడ. అసలు దొంగ బయట పడ్డాడు. ఇప్పుడు ఏంటిదనంటే మాకు ఇది ప్రయోగం చేస్తుందట, అత్తదని భయపడ్డది కానీ వచ్చింది. చూడుర్రి
బొంది మా మందమే. ఇక నేను ఇక వీటిలను చిన్న పొర లెక్క చిన్న గిన్నెలో పోసుకొని పొద్దుకి ఆ మంచంలో పడుకొని ఒక్కొక్క ఇత్తు మొక్కుతా. మన ఎట్లనే ఉంటాయి పనులు. జాలితోటి బొంది తీస్తారు గాని అన్నం చెంచుతో బొంది తీస్తారా? నీకు తెలివి నిజంగా మైండ్ లో కాదు మోకాళ్ళలో ఉంది అక్క, తెలుసా? నేనే అనుకున్నాను నాకంటే జోరున్నావు బట్టు చూడురులా. ఇగో ఇది పని వరుస. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇది సెకండ్ డే, ఫస్ట్ డే అయింది. ఎట్లా జాలి వాళ్ళని అడకచ్చుకుంది జాలి. బుక్కు తక్కువండి. దుకాణాలలో పాకెట్కి 60-70 రూపాయలు ఉంటుంది. మరి అదే మన ఇంత వేసుకుంటే అర్ధ కిలో పిండి నూనె నీట్గా ఉంటది, నేను చేసి హెల్దీగా ఉంటది, భయం అయింది ఎట్లా అని. హెల్దీగా ఉంటది. లైన్ పట్టిర్రు చేసే చేయంగానే తింటే ఆ కిక్కే వేరుంటది. మస్తు అనిపిస్తుంది. తినకొద్ది తినబుద్ధి అవుతుంది. అవంతా వేసిన తర్వాత తినబుద్ధి కాదు. కొన్ని గిన్నెలు పెట్టే ఉడుకుడుకు మంచిగా ఉన్నాయి. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పాసిపోయిన రొట్టెలకి పోతివా నాదా? ఒక్కదాన్ని నాదా? అది కదా కరెక్టే కదా. నువ్వు వాడు, బావ కోసం వాడు. ఇట్లా జాలీలా శనగపిండి కలిపి అది నీళ్ళు వేయాలక్క. బాగా చేస్తే మంచిగా ఉంటుంది. మా అక్కకు కిలో పిండి తీసుకొస్తే అది ఎంత కలిపింది తెలుసా? చిన్న గిలాసడు పిండి కలిపింది. అంటే చేయరావద్దా అని ఫస్ట్ చూసిరా ఇన్న దొంగ దొరికిరా. మా చెల్లె వంటలు చేస్తే తట్టుకోలేను, డాక్టర్ దగ్గర అప్పైనా అని చెప్పిర్రు. ఇప్పుడు అదేమంటుంది? నేను చేయలే కదా. మీరే సాక్షులు, అన్నలు అక్కలు ఫ్రెండ్స్ మీరే సాక్షులు. మా అక్క ఫస్ట్ నన్ను ఏమన్నది, ఇప్పుడు ఏమంటుంది? దానికి సక్సెస్ అయిందా కాలేదా? అయిపోయింది. ఇగో 2 ఆయిల్ తీసింది, అయిపోయింది. కాకపోతే నేను ఎన్నో ఎత్తది, ఎంతో అద్భుతంగా ఉంటది. మా వాళ్ళ ముంగట ఎంత నా ఇజ్జత్ ఇస్తుంది అనుకున్నా. నేను ఎట్లా తీస్తా, అట్లయినా తీస్తే ఇట్లా. సరే నువ్వు ఎట్లా తీసినా కూడా సక్సెస్ అయితే అయింది కదా. ఐదులో కాదు అని ప్రయోగం గిద్దంత ఏదైనా ప్రయత్నించాలి. ప్రయత్నించితేనే అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదొచ్చినా ఫేస్ చేయాలి. మనం ఒక్క దాని గురించి ప్రయత్నించినప్పుడే మనం గెలిచినా మనం అక్కడ ఫిక్స్ అయిపోవాలి, ఓడిపోయినా కూడా. బికాస్ ట్రై చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. చెప్తున్నా డాన్స్ చేయమని, చేయదట చేయమని మస్తు చెప్తున్నా, చేయనంటుంది. డాన్స్ ఫస్ట్ మా చెల్లె. అబ్బా కాదారా మా చెల్లె చిన్నప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు, కానీ నా మీద బగ్గ మందికి నమ్మకం ఉంటది. ఆమె ఎట్లా అంటే నేను చాలా మొండిదాన్ని అన్నారు అక్కడ. ఏదైనా చేస్తా అని అనుకుంటే మాత్రం దాన్ని వదిలిపెట్టా. ఇక వదిలిపెట్టినానంటే మళ్ళీ పట్ట చెల్లె చేయవాను. నువ్వు చిన్నప్పుడు తువ్వాల నెత్తికి తువ్వాల కట్టుకొని డాన్స్ చేస్తుంది ఊకే. ఇప్పుడు కట్టుకొని చేస్తే పిస వచ్చిందిరా జరుగురు అంటారు. పోయి ఎక్కడన్నా కథ చెప్పుకపో అంటారు. చేయవాని అంటున్నా అందుకే. కానీ ఇప్పుడు చేస్తే అయిపోతాయి. ఇగో బొంది కల్లులకు కావచ్చు బాబుకు కదా, అబద్ధం అడగే. మా బాబు కోసం కల్లులకు ఏం మడికే తక్కువ. నేను మాడికాయ తొక్కు తినగట్ట పెట్టద్దు. అది పెళ్ళైన కదే అలవాటు అవుతుంది. ఏంటిది పెట్టద్దు? ఎంగిల్ చేయద్దు ఏదైనా. అది తినడానికే కదా చేసింది. ఇది వట్టిదాన్ని కూడా అందులో ఏం పిండే లేదు. ఆ వట్టిదాన్ని కూడా పట్టుకో. మరి దవడత్త చేదు అందెత్తా దవడత్తది. చేతి దూరం పెట్టు, మళ్ళా కాలుతుంది. నువ్వు చేసిన చిన్న గిలాసడు బొందికి చెప్తున్నా దవడత్తదని. అట్ట పెట్టు అంతే, పట్టుకో. ఈ మధ్యన పానం భలే ఆట మీద ఉంటుంది నాకు. పట్టుకో మెత్తన్న మంచిగా. అవి ఇక్కడ ఉల్లిగడ్డలు కొత్తాంది. ఉల్లిగడ్డ పప్పు వండుతుందట. అవ్వా నిన్న మొన్న ఎగ్ రైసు, తలకాయ కూర అవి ఇవ్వండి ఎట్లుంది? ఇంకొకసారి అయితే ప్రయోగం చేయకు బిడ్డ. ఎందుకే? మస్తు రుసులున్నాయిరా బిడ్డ. ఇంత కొంత తింటే మంచిగా అనిపించడం చెయ్యి ఆసనం ఊర్లేదా? అయినా సరే మీకోసం నేర్చుకుంటా, అండి పెడతా. ఉప్పు ఆల్రెడీ మంచిగా ఉంది. మరి ఉప్పు పత్తు అద్దు, ఓన్లీ కారం వేయి. ఓ ఉప్పు పత్తు అంటే పిసలచ్చవో. పల్లెత్తును లేవు కదా మంచిగా ఉండయి. అంత కలుపు చేతితోటి
చేత్తో కలుపు. మంచిగా ఉన్నాయి చెప్పు. నీ ఐటి కన్నా అయితే నాదైతే మంచిగా ఉంది. లేదు నావు వస్తున్నాయి అంత కళ్యామాకు అడ్డం వస్తుంది. సప్పగా కారం విషం సో బ్యాడ్. సెంపలు కొడతా బిడ్డ. నేను కమ్మ ఉన్నప్పుడు కమ్మ ఉన్నాయని చెప్పాలి. నీ మంచి లేకుండా మేము మంచుకున్నాయని చెప్తారేమో. ఆ మంచి లేవా అని ఏ మంచి లేవారా నాన్న?